తన సొంత గ్రామానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్న యువ పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాస్ నిజమైన ప్రజా సేవకుడని లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ఎండీ ప్రముఖ బీజేపీ నేత చొక్కాకుల వెంకట్రావు అన్నారు. సబ్బవరం మండలం తబవానిపాలెంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన బోకం శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన చొక్కాకుల బర్త్డే కేక్ కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ తాను శ్రీనివాస్ ఇద్దరం నిరుపేద కుటుంబానికి చెందినప్పటికీ మధ్యతరగతి బాధలు తెలుసుకున్నామని, అంచెలంచెలుగా ఎదిగి పరిశ్రమల ద్వారా 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్న తృప్తి పొందుతున్నామన్న సంగతి గుర్తు చేశారు. తాను కూడా ముందు సొంత గ్రామానికి ప్రాధాన్యత ఇచ్చాకే మిగిలిన గ్రామాలకు అవకాశం ఇస్తామని తెలిపారు. తన పుట్టినరోజు కూడా అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను కాదని శ్రీనివాస్ కుటుంబ సమేతంగా కాశీ విశ్వనాథ స్వామి దర్శనానికి వెళ్లి తమ గ్రామ రైతుల కోసం పూజలు నిర్వహించినట్టుగా చెప్పారని వెంకట్రావు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ, పలు గ్రామాల్లో దైవ కార్యక్రమాలకు బోకం శ్రీనివాస్ తరపున నగదు పంపిణీ చేశారు. బోకం శ్రీనివాస్ సోదరుడు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఆహ్వాన కమిటీ సభ్యులు బోకం స్వామినాయుడు, తండ్రి మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, ఇందలి వెంకటరమణ, బైలుపూడి దేముడు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రి కనకరాజు, చొక్కాకుల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మా సోదరులు బోకం శ్రీనివాస్ గారితో మాట్లాడారు. అమ్మ ఎక్కడున్నామంటే కాశీ విశ్వేశ్వర దగ్గర ఉన్నాను. ఎందుకు అంటే పుట్టినరోజు సందర్భంగా ఏ కార్యక్రమాలు చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆయన ఒకటే ఉద్దేశం, నేను ఒక విశాఖ జిల్లాలో పాత విశాఖ జిల్లాలో ఒక కుగ్రామంలో పుట్టినట్టు వ్యక్తిని, కష్టపడినటువంటి వ్యక్తిని, కానీ మా గ్రామం బాగుండాలి, ఎప్పుడు కూడా మా గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు కాశీకి వెళ్ళారు. కాశీకి వెళ్ళి ఫ్యామిలీ సమేతంగా వెళ్ళి అక్కడ కాశీలో మా తబవానిపాలెం గ్రామం బాగుండాలి అన్నటువంటి విషయాన్ని ఆ కాశీ విశ్వేశ్వర దగ్గరటువంటి చెప్పినటువంటి విషయాన్ని నాకు చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నేను సోదరుడు శ్రీనివాస్ గారు ఒకే దగ్గర ఒకే సమానం. ఎందుకంటే ఇద్దరం కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు. మాకు చిన్నప్పుడు మేము చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు. పేదరికం నుంచి మధ్య తరగతి నుంచి ఈరోజు చాలా మందికి, ఆయన 200 మందికి, నేను 200 మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని కల్పించినటువంటి దేవుడు ఈరోజు మా గ్రామం. నేను ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటాను, ఫస్ట్ ఏదైనా చెయ్యాలి అంటే మా గ్రామానికి చెయ్యాలి, తర్వాతే అక్కడ ఉన్నటువంటి పక్క గ్రామం, తర్వాత అక్కడ ఉన్నటువంటి మండలం. అలాగే మా సోదరులు కూడా ఈరోజు బోకం శ్రీనివాస్ గారు ఏదైనా చెయ్యాలి అంటే ఆ తాలూకు గ్రామానికి చెయ్యాలన్నటువంటి పట్టుదలతో ఉంటారు. ఈరోజు ఇందాక కనకరాజు గారు చెప్పారు, ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. మా సోదరు సోమనాడైతే చెప్పనక్కర్లేదు, ఎందుకంటే గ్రామాన్ని డెవలప్ చేయాలి, అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఈరోజు ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి వాళ్ళ సోదరులందరికీ కూడా, తల్లిదండ్రులకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన శ్రీనివాస్ గారు, బోకం శ్రీనివాస్ గారు 48 వసంతాలు పూర్తి చేసుకొని 49వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంగా ఆయన మనందరి తరఫున ఆ భగవంతుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనందరి తరఫున కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ప్రతి ఒక్కరికి కూడా, వారి తల్లిదండ్రులకి, అలాగే ఈ గ్రామ తాలూకా నాయకులకి, ఈ గ్రామ ప్రపంచాలకు కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.